హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఇంతకుముందు వీడియోలో ఫండమెంటల్ రైట్స్ సంబంధించి మనం ఆర్టికల్ 12 అనేది చూసాం. సో ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే మనకి డెఫినేషన్ ఆఫ్ స్టేట్. సో దీని నుంచి మీకు చాలా వరకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ డెప్త్ అనాలిసిస్. చాలా మంది అంటే పాలిటీ చదువుతారు కానీ స్టేట్ అంటే అర్థం తెలియదు, లా అంటే అర్థం తెలియదు. కానీ వీటి అర్థాలు మనకి కాన్స్టిట్యూషన్ పరంగా మనం తెలుసుకోవాలి. సో అప్పుడే మనకి కొన్ని కాన్సెప్ట్స్ మీద క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ వస్తే మాత్రం ఎవరికైతే కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అంటే చాలా వరకు మనకి ఏంటంటే హై టాపిక్, అటు సివిల్ సర్వీస్కి అయినా సరే, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2కి అయినా సరే, మీకు ఏంటంటే ప్రిలిమ్స్కి పనికి వస్తుంది, మెయిన్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో దీని మీద కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ బేస్ చేసుకొని మనకి చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, ఈవెన్ సివిల్ సర్వీస్ కానీ, లేకపోతే మొన్న జరిగిన టీఎస్పీసీ గ్రూప్ ఎగ్జామ్స్లో కానీ. సో డెఫినెట్గా దీని మీద మీకు కమాండ్ అయితే ఉండాలి ఈ పర్టికులర్ ఈ టాపిక్ మీద. నెక్స్ట్ ఏంటంటే టోటల్ స్టడీ మెటీరియల్ ఫర్ ఏపీఎస్సీ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఒక ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ తప్ప మిగతా అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ మంత్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా మనకి ఏంటంటే ఏపీఎస్సీ ఏఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే స్టాటిక్ పార్ట్లో 90% క్వశ్చన్స్ అనేవి కూడా మన స్టడీ మెటీరియల్ నుంచి, వీడియో లెక్చర్స్ నుంచి, బిట్ బ్యాంక్స్ నుంచి కవర్ అవ్వడం జరిగింది. అండ్ ఎక్కువ మంది ఏంటంటే నాకు తెలిసి ఇంతవరకు నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు 39 మార్క్స్ వచ్చాయని జిఎస్ పార్ట్లో. అయితే వాళ్ళు ఏంటంటే జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశారు. ఏఈ వాళ్ళందరూ కూడా చాలామంది 30+ ఎక్కువ స్కోర్ చేశారు. దగ్గర ఒక 20 to 30 మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా, ఈ స్టడీ మెటీరియల్స్ అనేవి హెల్ప్ అయ్యాయని చెప్పి. అండ్ మొన్న జరిగిన ఆంధ్రాలో స్పెషల్గా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమినరీ. సో ఆన్సర్ కీ వచ్చిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేశారు ఈరోజు, వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు ఈ స్టడీ మెటీరియల్స్ అండ్ బిట్ బ్యాంక్స్, అలాగే ఈ వీడియో లెక్చర్స్ అన్ని హెల్ప్ అయ్యాయని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నాకు. ఫ్యూచర్లో ఇంకా న్యూ లెర్నింగ్ స్ట్రాటజీస్తో వీడియోస్ అన్ని కూడా కంపైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాకు ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా నాకు అడగవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వస్తే ఏంటంటే ఆర్టికల్ 13 అంటే ఏంటో మనం బేసిక్గా తెలుసుకోవాలి. సో ఈ పర్టికులర్ మైండ్ మ్యాప్ అనేది మీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది మీకు ఇస్తుంది ఆర్టికల్ 13 మీద. అయితే దీంట్లో మనకేంటి కొన్ని క్లాజెస్ ఉంటాయి, 13(1), 13(2), 33 అండ్ 13(4). అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ క్లాజెస్ ఇంపార్టెంట్ అని. ఎస్ ఇంపార్టెంటే, ఎందుకంటే దీని గురించి మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. కొంచెం ఏంటంటే టఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ టఫ్ క్వశ్చన్స్ ఓన్లీ 10% ఆస్పిరెంట్స్ మాత్రమే ఆన్సర్ చేయగలరు. సో ఈ 10%లో మనం ఉంటేనే మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో నాకేంటి, ఎవరైతే వీడియో లెక్చర్స్ ఫాలో అవుతున్నారో ఈ 10% కాంపిటీషన్లో ఉండాలి, ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ వీడియో లెక్చర్స్ అని కూడా కొంచెం ఇన్డెప్త్లో కంపైల్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతిదీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ అని చెప్తాను. ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని కూడా ప్రతి టర్మ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానివల్ల ఏంటి మీకు కాన్సెప్ట్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ 13 మనకి ఏం చెప్తుంది, లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ షెల్ బి వాయిడ్. అంటే ఏ లాస్ అయితే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తాయో, రిపీల్ చేస్తాయో అవి వాయిడ్, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇన్కన్సిస్టెంట్ అనే, ఇన్ డెరోగేషన్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అంటే పదంకి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి మనకి గవర్నమెంట్ అనేది కొంతమంది దగ్గర ల్యాండ్స్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒక లా చేసామంటే అది అందరికీ ఈక్వల్గా ఉండాలి, అంటే ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది మీ దగ్గర నుంచి ఒక ల్యాండ్ అనేది తీసుకోవాలనుకుంటుంది, అంటే కొంత మనీ మీకు పే చేయాలి. సో మీకేంటంటే ఒక 1 lakh పే చేస్తుంది అనుకుందాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీ భూమి పక్కన నా భూమి ఉందా, నాకేమో ఒక 90,000 పే చేస్తున్నారు అనుకోండి. అంటే ఇక్కడ ఏంటి ఈక్వాలిటీ లేదు. సో ఏ లా అయితే ఈక్వాలిటీ ఇవ్వకుండా చేశారో అది ఇన్కన్సిస్టెంట్ అనమాట. సో అందరికీ ఈక్వాలిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీకు 1 lakh పే చేస్తే నాకు కూడా సేమ్ అదే 1 lakh పే చేయాలి. సో ఇక్కడ ఏంటి ఈక్వాలిటీ లేకపోవడం వల్ల ఆ లా అనేది ఇన్కన్సిస్టెంట్ అనేది మనకి అర్థం అనమాట. సో ఇది మెయిన్గా ఇన్కన్సిస్టెంట్ అనే పదానికి అర్థం. నెక్స్ట్ ఏంటి, ఇన్ డెరోగేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ డెరోగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనమైనా ఆ అన్నాం అనుకోండి, ఈ పదాన్ని మనం వాడుతున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి ఒక రూల్ పెట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ అనే పదం వాడితే అది తప్పు అని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది అనుకోండి. అదేంటిది, మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం వైలేట్ చేస్తున్నట్టు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వైలేట్ చేస్తున్నట్టు. అంటే ఇక్కడ ఏంటి ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది, దేని ద్వారా, లా మేకింగ్ ద్వారా. సో ఇక్కడ ఏంటి మీరు అనే మాట వాడుతున్నారు కాబట్టి అది గవర్నమెంట్ ప్రకారం అది తప్పు అన్నది అనుకోండి. అంటే ఇక్కడ ఏంటి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అది వైలేట్ చేస్తున్నట్టు, అంటే మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టు. సో అది ఇన్ డెరోగేషన్ అనమాట.
అయితే ఇది మెయిన్గా మనకేంటి ఈ టర్మ్స్ తాలూకు అర్థాలు ఇన్కన్సిస్టెంట్ అన్నా సరే లేకపోతే ఇంటెరోగేషన్ అన్నా సరే. సో మనకి ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి వచ్చింది ఏ లాస్ అయితే మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తాయో రిపీల్ చేస్తాయో అవి వాయిడ్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇదొక కీ అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది సింపుల్గా మనకి ఏం చెప్తుందంటే డాక్ట్రైన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ నుంచి మీకు నెక్స్ట్ రైస్లో మీకు చెప్తాను అసలు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఏంటి, ఎందుకు ఇండియాలో తీసుకున్నాం, ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎందుకు మనకి జ్యుడిషియల్ రివ్యూ అనే పదం మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, ఇవన్నీ కూడా మీకు కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి నెక్స్ట్ హైకోర్టుకి మాత్రమే ఏదైనా ఒక లా అన్కాన్స్టిట్యూషనల్ కానీ లేకపోతే ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసే అధికారం ఉంది. ఎప్పుడు కాంట్రవెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. అంటే ఏదైనా ఫండమెంటల్ రైట్స్కి కాంట్రవెన్షన్గా వచ్చినప్పుడు అవి ఆ లాని అన్కాన్స్టిట్యూషనల్ కానీ ఇన్వాలిడ్ కానీ డిక్లేర్ చేసే పవర్ ఎవరికి ఉన్నాయి? సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి. ఇక్కడ సుప్రీంకోర్టు పరంగా మనకేంటి ఆర్టికల్ 32 మీకు తెలుసు, ఆర్టీసీ అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అలాగే హైకోర్టు ప్రకారం ఏంటి ఆర్టికల్ 226. సో ఈ రెండు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో కొన్ని క్లాజెస్ ఉన్నాయి. చాలా మంది నాకు మెసేజ్ చేశారు క్లాజెస్ ఇంపార్టెంట్ మాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. ఎస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు గ్రూప్ 1కి లేకపోతే సివిల్ సర్వీస్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే లేకపోతే గ్రూప్ 2 కొంచెం హై లెవెల్లో డిఫికల్టీ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనకి ఇలాంటి క్లాజెస్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈ క్లాజెస్ మీద ఏంటంటే మనకి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, కొంచెం కాన్సెప్ట్స్ మీద గ్రిప్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టికల్ 13(1) అంటే మనకి సింపుల్ చెప్పాలంటే బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ముందు ఏవైతే ఉన్నాయో లాస్ ఎగ్జిస్టింగ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎఫ్ఆర్. సో ఇక్కడ మీకు సింపుల్ చెప్పాలంటే మనకి ఇండిపెండెన్స్ ముందు అంటే బ్రిటిష్ పార్లమెంట్ చాలా లాస్ చేసింది, అవన్నీ కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ టైంలో మనల్ని ఎవరిని సిటిజన్స్ అని పిలిచేవాళ్ళు కాదు, సబ్జెక్ట్స్ అని పిలిచేవాళ్ళు. సో ఇదొక టర్మ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని సిటిజన్స్గా ట్రీట్ చేయలేదు, వాళ్ళు ఏంటంటే మనల్ని ఒక సబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేసేవారు. సో ఇదొక మెయిన్ కీవర్డ్ మీరు ఫోకస్ చేయాల్సింది. ఇది కూడా కొన్నిసార్లు ఇలాంటి టర్మ్స్ అనేవి మనకి ఆన్సర్ రైటింగ్లో కూడా కొన్నిసార్లు హెల్ప్ అవడానికి అవకాశం ఉంది. అందుకే మీతో జస్ట్ నాకు ఎందుకో ఫ్లాష్ అయింది, అందుకే మీకు చెప్పాను. అయితే ఇక్కడ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ ముందు మన బ్రిటిష్ పార్లమెంట్ చాలా లాస్ ఫ్రేమ్ చేసింది, అవన్నీ కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది. అయితే మనకి కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? January 26, 1950. అయితే అప్పటి నుంచి ఏవైతే లాస్ ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయో అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అవన్నీ కూడా క్యాన్సిల్డ్ అనమాట. అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఇన్వాలిడ్ లేకపోతే వాయిడ్. సో ఇది మనకేంటి 13(1) అంటే ఏవైతే లాస్ బ్రిటిష్ పార్లమెంట్ వారు ఫ్రేమ్ చేసి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారో మన ఇండిపెండెన్స్ ముందు వరకు ఏదైనా లా ఇన్కన్సిస్టెంట్గా ఉందనుకోండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అవన్నీ కూడా ఆ లాస్ అనేవి ఏవవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. సో ఇది మనకి 13(1) అనమాట. అయితే 13(2) చూసుకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లాస్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్. సో ఇక్కడ మనకేంటంటే ఆర్టికల్ 12 గురించి చెప్పాలి. సో ఆర్టికల్ 12లో మనం ఏంటంటే ఒక వర్డ్ వాడాం, ఏంటి? స్టేట్. అంటే ఇక్కడ స్టేట్ అనేది వాళ్ళకి కంప్లీట్ రైట్స్ అండ్ అథారిటీ ఉన్నాయి. దేనికి? లా మేకింగ్లో. సో ఏంటంటే స్టేట్కి ఏదైనా ఒక లా ఫ్రేమ్ చేయడానికి కంప్లీట్ రైట్ అనేది ఉంది. అయితే ఏదైనా లా ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కాంట్రడిక్షన్గా వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ లా అయితే ఉందో అది ఇన్వాలిడ్ కింద తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏదైనా మీకు ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది అనుకోండి, మీరు ఇమీడియట్గా మీరు జ్యుడిషియరీకి అప్రోచ్ అవ్వచ్చు. సో అలాగే ఇప్పుడు ఏదైనా ఒక లా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది అనుకోండి, మనకి హైయెస్ట్ అథారిటీ ఏముంది? మనకి జ్యుడిషియరీ. సో ఇక్కడ ఏంటి మనకి జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ లాని అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇన్వాలిడ్ కింద మొత్తం ఆ లా ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నలిఫై చేస్తుంది. సో ఇది ఆర్టికల్ 13(2) అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 13(3). దీంట్లో మనకి ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ లా, లేకపోతే మెయిన్గా చెప్పాలంటే దీని తాలూకా మీనింగ్, లా తాలూకా మీనింగ్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుందంట. ఇక్కడైతే ఏంటి లా అంటే ఏంటనేది చాలా అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్డినెన్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఒక ఆర్డర్ కావచ్చు, బైలాస్ కావచ్చు, గవర్నమెంట్ నోటిఫికేషన్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లా అనే టర్మ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకుంటే ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? మనకి ఎప్పుడైనా మనకి పార్లమెంట్ సెషన్స్ లేని టైంలో మనకి ఏంటి ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్స్ రూపంగా దాన్ని లా కింద కన్సిడర్ చేస్తారనమాట. సో అదేంటి, ఇది కూడా మనం ఆర్డినెన్స్ కూడా మనం లా అనొచ్చు. సో ఇది మెయిన్గా ఏంటి 13(3)లో మనకి ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఇంకోటి ఉంటుంది టర్మ్ లాస్ ఇన్ ఫోర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ ఇన్ ఫోర్స్. సో ఇక్కడ మీకు చెప్పినట్టు లా అంటే ఏంటి? ఆర్డినెన్స్ కానీ, ఆర్డర్ కానీ, బైలా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమ్ ఆర్ యూసేజ్. సో ఇవి లా అనే పదానికి వేరే అర్థాల కింద మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ లాస్ ఇన్ ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకేంటంటే కొన్ని లాస్ ఏవైతే ఇంప్లిమెంట్ అయి ఉన్నాయో బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్,
అవేంటంటే రిపీల్డ్ కానివన్నమాట. అంటే లాస్ ఇన్ ఫోర్స్. ఏదైతే రిపీల్ కాకుండా ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్ ఇన్ ఫోర్స్ అని తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఇంతకుముందు మనకేంటంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉండేది. అంటే ఇప్పుడు ఆర్టీఐ రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఫ్రేమ్ చేసింది. ఎప్పుడో 1920s ఆ టైంలో అనుకుంటా. నాకు కరెక్ట్‌గా ఇయర్ గుర్తులేదు. కానీ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉండేది. ఇదేంటంటే ఆర్టీఐ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడు 1920s ఆ టైంలో. అంటే 2005 ముందు వరకు మనకేంటే ఈ యాక్ట్ అనేది ఏదైతుందో అది మనం వాడుకలో ఉంది. అంటే ఇక్కడ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అంటే ఏంటి? అంటే గవర్నమెంట్ తాలూకా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఒక సిటిజన్‌కి డిస్క్లోజ్ చేయకూడదు. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ ఉంచాలని చెప్పి ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేది ఫ్రేమ్ చేశారు. సో అదేంటి బ్రిటిష్ వాళ్ళు ఫ్రేమ్ చేసిన మనం ఇప్పటికీ కూడా మనం అంటే 2005 ముందు వరకు కూడా మనం అది ఆచరణలో పెట్టాం. సో దీన్ని మనం లాస్ ఇన్ ఫోర్స్ అంటాం అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ని రీప్లేస్ చేస్తూ మనకేంటి ఆర్టీ యాక్ట్ 2005 అనేది వచ్చేసింది. సో ఇది లాస్ ఇన్ ఫోర్స్ అనే పదానికి అర్థం. సో లా అంటే మీకు చెప్పినట్టు ఆర్డర్, బైలా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమర్ యూసేజ్. సో ఇది మనకేంటంటే 13(3). నెక్స్ట్ 13(4)లో చూసుకుంటే మనకేంటి ఇక్కడ దీని మీద మనం కొంచెం ఇన్ డెప్త్‌గా వెళ్ళాలి. సో 13(4) అనేది మనకి 13(4) అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఏ లా అంట. ఇక్కడ మీకు చెప్పాలంటే పార్లమెంట్ ఏదైనా అమెండ్ చేయొచ్చు. పార్లమెంట్ ఏదైనా లా చేయొచ్చు. కానీ దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటి? ఆర్టికల్ 368 ద్వారా మనకేంటంటే మన పార్లమెంట్ ఏదైనా అమెండ్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఒక లా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఎప్పుడైనా సరే మనకేంటి ఫండమెంటల్ రైట్స్ మనకి ఇంపార్టెంట్. సో ఎఫ్ఆర్కి ఇది అప్లికబుల్ కానట్టు మనకి ఆర్టికల్ 13(4)లో మనకు వస్తుందంట. ఫండమెంటల్ రైట్ వాస్ నాట్ అప్లికబుల్ ఇన్ దిస్ కేస్. అయితే ఎప్పుడు పార్లమెంట్ పరంగా మనకి ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో ఇదంతా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా అయింది లెజిస్లేచర్కి జ్యుడిషియరీకి. అయితే ఇది మీకు కమింగ్ స్లైడ్స్లో కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ పార్లమెంట్ పరంగా ఏం చేశారంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ కాదు, దే కాంట్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ అన్నట్టు మనకు చెప్పారు. అయితే తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాన్స్టిట్యూషన్కి చాలా పవర్స్ ఇచ్చాం. అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ ఏంటంటే దేని మీదైనా డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళేంటి గవర్నమెంట్ అనేది ఒక అమెండ్మెంట్ చేసింది అనుకోండి, వాళ్ళు ఏదైనా మన కాన్స్టిట్యూషన్ తాలూకా బేసిక్ స్ట్రక్చర్ ఏదైతుందో వాటిని స్పాయిల్ చేస్తే అప్పుడు ఆ అమెండ్మెంట్ ఏదైతే గవర్నమెంట్ చేసిందో అది వాయిడ్, అంటే దాన్ని క్యాన్సిల్ చేసే పవర్ అయితే ఉందన్నమాట. సో ఇది మెయిన్గా 13(4). అయితే దీని నుంచి చాలా మీకు బ్రీఫ్ అనాలిసిస్ అంటే మీకు కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను. సో ఇది మనకి 13(4). నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్టికల్ 13 మనకి ఏం చెప్తుందంటే క్లియర్గా మీకు చెప్పాలంటే ఇట్ ప్రొవైడ్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బేసిస్ టు జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అనే పదం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్తాను. అయితే యాక్చువల్ చెప్పాలంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అయితే దీని కాన్సెప్ట్ మాత్రం మనకి ఆర్టికల్ 13లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే బేసికల్గా చెప్పాలంటే ఎక్స్క్యూజ్ మీ, ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. కానీ ఇది ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే ఇక్కడ యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ రిఫరెన్స్ కింద తీసుకుంటే ఇదేంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మనకి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి జ్యుడిషియల్ రివ్యూ ఉంది కాబట్టి ఇక్కడ జ్యుడిషియరీకి చాలా పవర్స్ ఉన్నాయి. అంటే జ్యుడిషియరీ పవర్ఫుల్ దేనికన్నా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ కన్నా. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేచర్ ఏదైనా ఒకటి చేసింది అనుకోండి, ఒక లా ఫ్రేమ్ చేసింది, ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఏదైనా డెసిషన్ తీసుకుంది అనుకోండి, వీటిని ఛాలెంజ్ చేయొచ్చు ఎక్కడ? జ్యుడిషియరీలో. అంటే జ్యుడిషియరీకి పవర్ ఉంది. అంటే ఏ డెసిషన్స్ అయినా సరే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ తీసుకున్నా సరే వాటిని నల్లిఫై చేసే పవర్ దేనికి ఉంది? జ్యుడిషియరీకి ఉంది. అందుకు ఇక్కడ మనకి జ్యుడిషియరీ అనేది చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటి ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్కి జ్యుడిషియరీకి ఒక మెయిన్ పవర్ ఉంది. ఏంటి? దే కెనాట్ మేక్ ఏ లా. అంటే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ దే కెనాట్ మేక్ ఏ లా. సో ఇది మనకి జ్యుడిషియరీ తాలూకా మెయిన్ పవర్ఫుల్ ఏరియా ఎక్కడ? యుఎస్ఏలో. అయితే మన ఇండియాలో ఒక సిస్టమ్, డిఫరెంట్ సిస్టమ్ ఉంది. అదేంటి? సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు ఇండియా కేసులో చూసుకుంటే మనకేంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంది. అంటే ఇక్కడ మన పవర్స్ అనేది లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి మధ్యన డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి క్రాస్ చెక్ చేసుకునే అధికారం ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాం అనుకో లెజిస్లేచర్, మనకి ఎగ్జిక్యూటివ్ స్క్రూటైజ్ చేయొచ్చు, లేకపోతే క్రాస్ చెక్ చేయొచ్చు, లేకపోతే జ్యుడిషియరీ కూడా చెక్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్గా ఒక బ్యాలెన్స్ అనమాట. ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి
మనకి ఇండియాలో ఉంది. సో ఇక్కడేంటి టోటల్గా ఈ బ్యాలెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అది మనకేంటి ఇండియాలో కనిపిస్తుంది దేని ద్వారా? మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకుంటే వీళ్ళు లెజిస్లేచర్ చెక్ చేయొచ్చు, లేకపోతే జ్యుడిషియల్ క్రాస్ చెక్ చేయొచ్చు. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనకి ఇండియాలో ఉంటాయి. అందుకని చెప్పి ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో ఇది జ్యుడిషియల్ రివ్యూ తరక బ్యాక్గ్రౌండ్, ఒక బేసిక్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి ఆర్టికల్ 13 ఏమిచ్చింది? ఒక కాన్స్టిట్యూషనల్ బేసిస్ అయితే ఇచ్చింది. దేనికోసం? టు ఇంటర్ప్రిట్ ద ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ డిసైడ్ వెదర్ దే ఆర్ ఇన్ సింక్ విత్ ద ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద ప్రెసెంట్. సో ఇది మెయిన్గా జ్యుడిషియల్ రివ్యూ తరక మెయిన్ కీ లైన్ మనం ఫోకస్ చేయాల్సింది. సో ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ స్లైడ్స్లో మీకు చెప్పాను కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ 13 ఏం చేస్తుంది? ఇట్ ప్రొహిబిట్స్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఫ్రమ్ మేకింగ్ లాస్ దట్ మే టేక్ అవే ఆర్ అబ్రీచ్ ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ టు ద సిటిజన్స్. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫైనల్లీ ఇంకో పాయింట్ అంటే ఇట్ ఎన్షూర్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో విచ్ ఆర్టికల్ ఎన్షూర్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే మనం ఏం చెప్పాలి? ఆర్టికల్ 13 అని మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఏంటంటే మనకేంటి కొంచెం కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే కొంచెం ట్విస్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి కంప్లీట్ ఫండమెంటల్ రైట్స్ దాకా ప్రొటెక్షన్ ఏది ఇస్తుందంటే మనకి ఆర్టికల్ 13 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఈ లా అనే వర్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. లాస్ ఇన్ ఫోర్స్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పాను. సో ఇక్కడ మనకేంటి ఆర్టికల్ 13(4) గురించి కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ 24th అమెండ్మెంట్ 1971 కన్నా ముందు మీకు ఏంటంటే ఒక చిన్న కేసు గురించి మాట్లాడారు. అదేంటంటే మనకి గోలక్నాథ్ కేస్ వెసెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. సో ఈ కేసు నుంచి రిఫరెన్స్ కింద తీసుకొని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ రీజన్ ఉంది. స్పెషల్గా ఇక్కడ 1967లో ఏం జరిగిందంటే మనకి కాంగ్రెస్ ఒక 8 స్టేట్స్లో ఆ ఎలక్షన్స్లో ఓడిపోయింది. సో ఇక్కడ ఏదైతే డామినెంట్ పార్టీ పవర్ ఏదైతుందో కాంగ్రెస్, అది ఓడిపోవడం జరిగింది. అంటే ఆ తర్వాత ఏంటంటే వచ్చిన పార్టీస్ కూడా అంటే పవర్ఫుల్ పార్టీ లేకపోవడం, ఆ లెజిస్లేచర్ అనేది చాలా వరకు వీక్ అవుతూ వచ్చింది. అయితే అదే టైంలో ఆన్ ద ప్యారలల్ సైడ్ మనకేంటి జ్యుడిషియరీ అనేది స్ట్రాంగ్ అవుతూ, అంటే వీళ్ళ మీద లెజిస్లేచర్ కన్నా కొంచెం జ్యుడిషియరీ స్ట్రాంగ్ అవుతున్నట్టు మనకు కనిపించింది అనమాట. అయితే ఇక్కడ ఏంటి ఇప్పుడు ఈ కేసులో అంటే గోలక్నాథ్ కేసులో మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఒక లా కింద వీరు చూపించారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ యాక్షన్లోకి వచ్చింది. దేని ద్వారా? 24th అమెండ్మెంట్ 1971 ద్వారా. ఇక్కడ ఏం చెప్పారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఎ లా. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇందిరాగాంధీ ఏం చేసింది? 24th అమెండ్మెంట్ 1971ని ఫ్రేమ్ చేసింది. అయితే ఇక్కడ ఈ అమెండ్మెంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే క్లియర్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఏ లా అండర్ ఆర్టికల్ 13. సో ఇక్కడ ఈ 24th అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా అండర్ ఆర్టికల్ 13 అని ఈ అమెండ్మెంట్లో పేర్కొన్నారు. అదే మనకి 1967 గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఎ లా అని చెప్పారు అనమాట. సో ఇక్కడ ఈ ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అయింది మనకి లెజిస్లేచర్కిను జ్యుడిషియరీకి మధ్యలో. సో ఇది అనమాట మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఎక్కడి నుంచి మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకుంటే 1967 నుంచి ఇంతవరకు మనకి జ్యుడిషియరీకిను లెజిస్లేచర్కి ప్యారలల్ సిచ్యువేషన్స్ ఎలా కనిపిస్తుందో మనకి అర్థమైంది. అయితే ఇక్కడ 13(4)లో ఏం చెప్పారు? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. ఇది ఎగ్జాక్ట్గా మనకి 13(4)లో మెన్షన్ చేయబడింది. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే చెప్పొచ్చేది ఇక్కడ 13(4)లో మనకేంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా అండర్ ఆర్టికల్ 13. సో ఇది ఒక కీ పాయింట్ మనం ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ అలాగే మనకేంటంటే ఈ ప్రొవిజన్ అనేది చాలా వరకు పవర్ అనేది పెంచింది. దేని మీద? పార్లమెంట్లో. అంటే అమెండ్మెంట్ పవర్, అంటే ఏదైనా ఒక లాని అమెండ్ చేసే దాంట్లో వీళ్ళకి ఆ ప్రొవిజన్ అంటే కొంత పవర్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ ప్రొసీజర్ తాలూకా పర్వ్యూలో కూడా తేడం జరిగింది. సో ఇది 13(4) గురించి మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అండ్ మీకు చెప్పినట్టు 1967 నుంచి 1970 వరకు అటు లెజిస్లేచర్కి ఇటు జ్యుడిషియరీకి ప్యారలల్ సిచ్యువేషన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఎందుకంటే 1967 గోలక్నాథ్ కేసులో మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ఎ లా అన్నారు. అయితే ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇందిరాగాంధీ ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్ వాడి 24th అమెండ్మెంట్ 1971లో వీళ్ళు ఏం చెప్పారు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా అండర్ ఆర్టికల్ 13 పేర్కొన్నారు. సో ఇది మెయిన్గా జరిగిందనమాట. అయితే కొన్ని మనకేంటంటే ఒక థాట్ రావచ్చు, అసలు బేసికల్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ఎ లా అనే క్వశ్చన్ని
వస్తే మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని కేస్ లాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ కేస్ లాస్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఎక్కడంటే అమెండ్మెంట్. అంటే ఇక్కడ అమెండ్మెంట్ అంటే దేని బేస్ చేసుకుంటే ఆర్టికల్ 31A అండ్ 31B. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో సిటిజన్స్ అవి ఆర్టికల్ 13 ద్వారా అలౌ చేయ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 31 అండ్ 31B వీళ్ళు ఏదైతే అమెండ్మెంట్ చేస్తున్నారో that actually takes away the fundamental rights of citizens is not allowed by Article 13. సో ఇది బేసిక్ ఛాలెంజ్ అనేది అక్కడ జరిగింది. అయితే ఆ టైంలో ఏంటి లా అనేది మనకి ఉంది. లా అనే పదం ఉంది మనకి ఆర్టికల్ 13లో. సో ఇదేంటే జస్ట్ ఇదొక ఆర్డినరీ లా కింద వీళ్ళు తీసుకున్నారు. దీని ద్వారా కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ ద్వారా వీళ్ళేంటి దీన్ని ఒక ఆర్డినరీ లా అనే చూసారనమాట. అంటే ఇక్కడ ఏంటి పార్లమెంట్కి అమెండ్ చేసే పవర్ అయితే ఉంది దేన్ని కాన్స్టిట్యూషన్ని. సో ఇక్కడ మనకి ఫైనల్గా మనకి ఏం వచ్చింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఏ లా విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్టికల్ 13 అని చెప్పింది అనమాట. సో ఇది యాక్చువల్గా జరిగింది మనకి శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్ ఏంటి మనకి కేస్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఇక్కడ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా అన్నారు. సో దీన్ని మళ్ళీ అక్కడ విత్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్టికల్ 13 కింద తీసుకొని ఇట్ కెన్ టేక్ అవే ద ఫండమెంటల్ రైట్స్ విత్ అన్ అమెండ్మెంట్ అనమాట. అంటే ఒక చిన్న అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని తీసుకోవచ్చు అనేది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది దీంట్లో సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో. అంటే ఇక్కడ ఒక బేసిక్ ఫీచర్ ప్రిన్సిపల్ లాంటివి యూజ్ చేసినట్టు మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే గోలక్నాథ్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనమాట. సో ఇక్కడ మీకు చెప్పిన 1967 మధ్యలో ఏం జరిగింది, అలాగే 1971 వరకు ఏమైందో మీకు లాస్ట్ ప్రీవియస్ స్లైడ్లో మీకు చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఏంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా అండర్ ఆర్టికల్ 13 అని మనకి తెలిసింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక చేంజ్ ఓవర్ మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కడంటే మనకి కేశవనంద్ భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పారు. అయితే దీనికి ఒక బేసిక్ ట్విస్ట్ అనేది ఒకటి వచ్చింది. ఎక్కడేంటే మనకి ఒక వర్డ్ అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని తీసుకున్నారనమాట. సో దీని ద్వారా ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వ్యాలిడ్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఏదైతే వీళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారో అది బేసిక్ స్ట్రక్చర్ ఏదైతుందో దాన్ని వైలేట్ చేయకూడదు, దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పారనమాట. సో దీని ద్వారా అంటే పార్లమెంట్ కెనాట్ డిస్ట్రాయ్ ద బేసిక్ ఫీచర్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పారు. సో ఇవి టూ కీ పాయింట్స్ మనకి కేశవనంద్ భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనకి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఎక్కడేంటే మెయిన్గా పవర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఇచ్చారు. సో ఇది మనకి ఒక మెయిన్ కీవర్డ్ మనం ఫోకస్ చేయాల్సింది. సో ఏదైతే ఉందో ఆ అమెండింగ్ పవర్ దాన్ని లిమిటెడ్గా పెట్టారనమాట. సో ఇది యాక్చువల్గా జరిగింది. సో దీని ద్వారా మనకి ఏంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది త్రూ ఆర్టికల్ 13 చూసుకుంటే ఇట్స్ నాట్ ఏ లా అండర్ ఆర్టికల్ 13 అని మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా వరకు మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆర్టికల్ 13(4) మీద. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ మీద మనకి గ్రిప్ ఉండాలి, అలాగే కొన్ని ఈ కేసెస్ మీద కూడా కొంత కమెంట్ ఉండాలి. సో ఎప్పటి నుంచి వ్యాలిడ్, ఎప్పటి నుంచి ఇన్వాలిడ్ అనేది కూడా ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు అది వచ్చింది, ఇవన్నీ కూడా కొన్ని డీటెయిల్గా తెలుసుకోవాలి. కానీ మరీ అంత డెప్త్ అయితే అవసరం లేదు గ్రూప్స్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఇది యాక్చువల్గా ఆప్షనల్ లెవెల్లో ఉంటుంది, అందుకే ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, నేను జస్ట్ స్కిప్ చేస్తున్నాను. అంటే ఎంసీక్యూస్లో ఎలాంటి ఆడడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ మనకి ఎప్పుడు ఉన్న కేసు మోటార్ జనరల్ ట్రేడర్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1994 అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఏంటంటే స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ శ్రీ అంబికా బిల్స్ 1974. సో ఇవి మెయిన్గా మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. So that's it for this video, and thank you for watching, and please subscribe to the channel IAS APPSC TSP Series. Thank you.